హైదరాబాదే మ్యాక్సిమం. ఉమ్, ఉమ్, కాబట్టి అక్కడ ప్రయోగం ఆశించిన ప్రయోగం సక్సెస్ కాలేదు. 2018లో ఇంకో ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ, చేసింది ప్రయోగం ఆంధ్ర పార్టీ అని చెప్పబడేటటువంటి తెలుగుదేశంతో పొత్తు. ఉమ్, అక్కడ విఫలమైంది. గ్యారంటీ ఉమ్, అధికారంలోకి వస్తుందన్న పార్టీ కాస్త ఈ పొత్తు కారణంగా 21 స్థానాలకి కాంగ్రెస్, రెండో మూడో తెలుగుదేశం. అప్పుడు రెండు అనుకుంటా ఉమ్, గెలిచింది తెలుగుదేశం. అంతే, ఉమ్, ఎనఫ్. అంటే అక్కడ ఉమ్, ఫెయిల్ అయింది. అంటే ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కల్లా ఉమ్, అన్నది తేలిపోయింది. అవును. బీజేపీ కాంగ్రెస్లకి, జాతీయ పార్టీలకి. ఉమ్, ప్రాంతీయ పార్టీ అని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు ఆంధ్ర వాళ్ళతో. అవును. ఇది నడుస్తుంది అక్కడ. దాంతో ఉమ్, ఉమ్, 2023లో ఏ పొత్తు లేకుండా కానీ మద్దతుతో గెలిచింది కాంగ్రెస్. ఉమ్, తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, అవును. బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది ఉమ్, కదా. జనసేన కలిసి పోటీ అవును. చేసింది. కలిసి కలిసి పోటీ పోటీ చేస్తే అక్కడ చేసింది. ఏమైనా జనసేనకు పడ్డయ్యా? ఉమ్, బీజేపీ ఓట్లు జనసేనకు పడ్డాయో, జనసేన ఓట్లు బీజేపీ పడ్డాయో, కానీ బీజేపీ 8 అసెంబ్లీ గెలిచింది, కానీ వీళ్ళు డిపాజిట్ కూడా కొట్టలే ఎక్కడా కూడా. అవును. అవును. కాబట్టి ఇక ఆ ఆంధ్ర పొత్తు అనేది కరెక్ట్ కాదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు బీజేపీ వాళ్ళు. ఉమ్, దానివల్ల అక్కడ సమాధానం ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జనసేన బీజేపీ పోటీ చేసినాయి అనుకోండి, వెంటనే ఉమ్, బీఆర్ఎస్ సేమ్ లైన్లోకి దిగుతుంది. ఉమ్, కాంగ్రెస్ కూడా విమర్శించాల్సి వస్తుంది కదా సచ్చినట్టు. అంతే కదా. అవును. ఉమ్. ఆంధ్ర పార్టీతో పొత్తు అనేటటువంటిది మళ్ళీ